హైదరాబాద్ లో two brothers resigned their deaconship. ఇద్దరు సహోదరులు డేకన్షిప్ నుంచి రాజీనామా చేశారు, అంటే వదిలేశారు. Until I pay the money back, I'm not worthy to be a deacon. ఇదిగో నేను ఆ డబ్బులు తిరిగి చెల్లించేసేంత వరకు నేను ఆ డేకన్ గా ఉండడానికి కూడా అర్హుడిని కాదు అని. The Holy Spirit is condemning their heart. పరిశుద్ధాత్మ వారి హృదయాన్ని గద్దిస్తూ ఉంది. The real man, real worshiping. అదే నిజమైన ఆరాధన అంటే, Call it repentance. ఇదే పశ్చాత్తాపం అంటే, The real repentance. నిజమైన పశ్చాత్తాపం. మీకు అర్థమవుతుంది నా ప్రియ సహోదరుల సహోదరి? How many of you today evening understanding the message? మీలో ఎంతమందికి ఈ రోజు సాయంత్రం ఈ వర్తమానం అర్థమైంది? Come out of the traditions. ఆచారముల నుండి బయటకు వచ్చేయండి. What the Bible says, that is our absolute. బైబిల్ ఏం చెప్తుందో అదే మన పరిపూర్ణత. What the world says, we are not belong to this world. ఈ లోకం ఏం చెప్తుందో కాదు, ఎందుకంటే మనం ఈ లోక సంబంధులం కాదు. We are belong to the Bible. మన బైబిల్ కి సంబంధం అయి ఉన్నాం. Brother, సోదరుడా, I want to organize a big conference, meeting. ఇది నేను ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. I want to call all news window, cotton padu, all Tutluru, everyone. అదిగో నేను నూజివీడులోని కాట్రిన్పాడులోని మొత్తం అందరిని పిలవాలనుకుంటున్నాను. I have a zeal, brother. నాకు రాష్ట్రం ఉంది సహోదరుడు. Come, we organize a meeting. రండి మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం. Open meeting, we bring the gospel. అదిగో మొత్తం ఆ యొక్క బహిరంగ కూడికి ఏర్పాటు చేసి ఒక సువార్తను ప్రకటిద్దాం. People will come, ప్రజలు వస్తారు, hear the message, వర్తమానాన్ని వింటారు, and they will go back. మరియు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. Organizing the meeting is not important. మీటింగ్లు ఏర్పాటు చేయడం ముఖ్యం కాదు. The peoples are seeing your life. ప్రజలు మీ జీవితాలు గమనిస్తూ ఉంటారు. Understanding? అర్థమవుతుందా? Organize a marriage of somebody in this church. అదిగో ఆ యొక్క సంఘములో ఎవరు ఏ వివాహాన్ని ఏర్పాటు చేయండి. The boy is very rich. అదిగో ఆ యొక్క బాలుడు చాలా ధనవంతుడు, very high tech. అదిగో చాలా హైటెక్, very rich family. చాలా ధనవంతులు. Is going to marry a girl. అతడు ఒక బాలికను వివాహం చేసుకొని పోతున్నాడు. Understanding? అర్థమవుతుందా? In that marriage, ఆ వివాహంలో call all cotton padu. మొత్తం కాట్రిన్పాడు అంతటిని పిలవండి. Call all news window. మొత్తం ఆ నూజివీడు వాళ్ళందరినీ పిలవండి. Come to the marriage. ఆ వివాహానికి తీసుకుని రండి. As they will ask, అప్పుడు ఆ వివాహాలు అడుగుతారు, ఓ the boy is very rich. అదిగో బాలుడు చాలా ధనవంతుడు, How much the girl give? అదిగో అమ్మాయి ఎంత ఇస్తుంది? Zero. సున్నా. Zero. సున్నా. ఎందుకు? ఎందుకు ఏం తీసుకోవట్లేదు ఎందుకు? Understanding? అర్థమవుతుందా? The bee went inside and came back. ఆ ఏగ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసింది. That was big ఎందుకు? అంత పెద్ద ఎందుకు చెప్పాం మనం. ఎందుకు? ఎందుకు లోకంలో జరిగిందా? ఇక్కడ జరిగింది. ఏంటి అసలు లోకల్ ఎలాగ ఎప్పుడైనా జరిగిందా? The girl should give everything. అది అమ్మాయి అన్నీ ఇవ్వాలి. Boy is MTech also. ఇది అబ్బాయి ఎంటెక్ కూడా చదివాడు. ఫారెన్ వెళ్తారు, అది ఫారెన్ వెళ్తాడు, వీసా వచ్చింది, వీసా వచ్చింది. అర్థమవుతుందా? Then somebody come and say, అప్పుడు ఎవరో వచ్చి చెప్తారు, no sister, లేదు సహోదరి, we are MTech assistant. మేము మంచికాల సంఘ విశ్వాసం, We are marrying according to the Bible. మేము బైబిల్ ప్రకారం వివాహం చేసుకుంటున్నాం. In the Bible, బైబిల్లో girl is not giving, అదిగో అమ్మాయి ఇవ్వట్లేదు, the boy should give everything. ఆ అబ్బాయే అన్ని ఇవ్వాలి. That's why Jesus gave everything to us. అందుకే యేసు మా కొరకు అన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా What సహోదరి? is your name, sister? ఓ సహోదరి నీ పేరేంటి? My name is Rosaline. నా పేరు రోజులిన్. Which church you are going? ఏ చర్చికి వెళ్తున్నావు? RCM. ఆర్సీఎం. Sister, ఓ సహోదరి, this is our faith. ఇదే మా విశ్వాసం. We are Christians. మీ క్రైస్తవులు. You know, మీకు తెలుసా? విందుకు విందుకు పిలిచి చెప్పుడు కొట్టారు. చెప్పుతో కొట్టినట్టు. This is the gospel. ఇదే సువార్త అంటే. I understand. మీకు అర్థమవుతుందా? They will understand వాళ్ళకి అర్థమవుతుంది what is Christianity. క్రైస్తవ్యం అంటే ఏంటో అర్థమవుతుంది. Because ఎందుకంటే maybe she took 5 lakhs for her son. బహుశా ఆమె తన కుమారుడు కొరకు 5 లక్షలు తీసుకుందేమో. పిలిచి ఆధారం పట్టి భోజనం పెట్టి తప్పుడు కొట్టి చెప్పుతో కొట్టి. This is the real gospel. ఇదే నిజమైన సువార్త అంటే. Let the woman realize అది ఆ స్త్రీని గ్రహించనివ్వండి. if they are real Christian, వాళ్ళే నిజమైన క్రైస్తవులు అయితే then who am I? మరి నేనెవరిని? That woman said, ఆ స్త్రీ చెప్పింది, sister, this is written in the Bible. ఓ సహోదరి ఇది బైబిల్లో రాస్తుంది, Real Christian. మేమే నిజమైన క్రైస్తవులు. Real Christian marriage. ఇదే క్రైస్తవ వివాహం అంటే. We don't want anything from the girl. ఇది మాకు బాలిక నుండి ఏమీ వద్దు, It's the Bible marriage. ఇది బైబిల్ వివాహం. It's what Jesus did for us. అదే యేసు మా కొరకు చేసింది. God bless you, sister. దేవుడు మిమ్మల్ని దీవించుగాక సహోదరి. Then that woman will think, అప్పుడు ఆ సహోదరి ఆలోచిస్తుంది, if this is real Christian, ఒకవేళ ఇదే నిజమైన క్రైస్తవ వివాహం అయితే who am I? మరి నేనెవరిని అనుకుంటుంది. అప్పుడు
that marriage brought a question mark in the life. ఆ వివాహం ఒకరి జీవితంలో ఒక ప్రశ్నార్థకాన్ని తీసుకుని వచ్చింది. They are Vamsam Christians. వంశం నుంచి వాళ్ళు క్రైస్తవులే. That how? What kind of Christians we are? మరి ఏ విధంగా మేము ఎటువంటి క్రైస్తవులు? That woman said. ఆ సహోదరు చెప్పింది, This is the Bible. ఇది బైబిల్లో ఉందని. If they are real Christians, ఒకవేళ వాళ్ళే నిజమైన క్రైస్తవులు అయితే మరి నేనెవరిని? how much big meeting in one marriage? చూడండి, ఒక్క పెళ్లిలో ఎంత పెద్ద మీటింగ్ అయిపోయిందో. This is the life. ఇదే జీవితం అంటే. You youngsters, యవనస్తులు, have the guts to take care of your wife. నీ భార్య గురించి చూసుకోవడానికి ఉందా? Or you want to ask from your mama garu? లేకపోతే మామగారి దగ్గర తెచ్చుకోవాలనుకుంటున్నారా? మీరు అదృష్టవంతులు అయితే. No one will marry. No one will marry like that. Well, No, if it like that means no one will marry. sons of God will marry. దేవుని కుమారులు మాత్రం వివాహం చేసుకుంటారు. Still the sons of God is there. ఇంకా దేవుని కుమారులు ఉన్నారు. Maybe the sons of devil will not marry. బహుశా దెయ్యం యొక్క కుమారులు వివాహం చేసుకోరేమో. But the sons of God, when the word comes, కానీ వాక్యం వచ్చినప్పుడు the sons of God says amen. దేవుని కుమారులు ఆమేన్ చెప్తారు దాన్ని. When I preach this message, let's text in Pune, not preach just 2 minutes I text, because there are only 40 minutes I got. ఎందుకంటే నేను ఈ వర్తమానాన్ని పూణేలో చెప్పినప్పుడు కేవలం ఇన్ని విషయాలు చెప్పలేదు, కేవలం టచ్ చేశాను అంతే. ఎందుకంటే అంత సమయం కూడా దొరకలేదు. 40 నిమిషాలు వచ్చింది అంతే. In Bombay, బాంబేలో after the meeting, 20-25 youngsters came. మీటింగ్ అయిపోయిన తర్వాత 20-25 మంది అవనస్తులు వచ్చారు. All tall and very charm youngsters. అందరూ కూడా మంచి ఎత్తుగా, బలంగా, మంచి అందంగా ఉన్నారు వాళ్ళు. 20-25 people covered the pulpit. 20-25 మంది బలిపీఠం దగ్గరికి వచ్చారు. Uncle, please pray for us. అంకుల్ మా కోసం దయచేసి ప్రార్థించండి. I said, why? నేను చెప్పాను ఎందుకని. Today we touched. ఈ రోజు మాకు తాకబడింది. We don't want to marry like that. మేము అలా వివాహం చేసుకోవాలనుకోవట్లేదు. May God help us. దేవుడు మాకు సాయం చేయను గాక. మేము పని చేస్తాం. We take the money. ఇగో మేము డబ్బు తీసుకోం. Our money. మా డబ్బుతో Even 5,000. 5,000 అయినా, Even 10,000. 10,000 అయినా Understand? అదవుతుందా? We will get a marriage dress. ఇదిగో మేమే ఆ వివాహ వస్త్రాన్ని కొనుక్కుంటాం. మేమే భోజనం పెడతాం. We will marry. మేమే వివాహం చేసుకుంటాం. మా భార్యను తెచ్చుకుంటాం. You are saying no one will marry. 20-25 people already ready. మీరు చెప్తున్నారు ఎవరో వివాహం చేసుకోరని, కానీ అప్పటికే 20-21 మంది సిద్ధంగా ఉన్నారు చేసుకోవడానికి. Everyone will not do. ప్రతి ఒక్కరు చేయరు, The sons of God will do. కానీ దేవుని యొక్క కుమారులు మాత్రం చేస్తారు.